ఈ వీడియోలో వార్ చీఫ్ తెలుగు డబ్బుడు మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. ప్రెసెంట్ ఇది ఫ్రీ సైట్స్లో అయితే అవైలబుల్గా ఉంది. మూవీ డ్యూరేషన్ వచ్చేసి 1 hour 33 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ వచ్చేసి కొంతమంది ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒక ఫారెస్ట్లో ట్రావెల్ చేస్తుంటారు అనమాట. ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే ఒకరికి షేర్ చేయడానికి అయితే తీసుకెళ్తుంటారు. బట్ ఆ ఫారెస్ట్లో వాళ్ళు ట్రావెల్ చేస్తున్నప్పుడు కొన్ని డిఫరెంట్ ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయడం అయితే జరుగుద్ది. అసలు ఆ ప్రాబ్లమ్స్ ఏంటి, అసలు ఆ ఇన్ఫర్మేషన్ ఏంటి, మరి వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, వీటి చుట్టూరు నడిచే స్టోరీయే వార్ చీఫ్. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్కి కొత్తగా వచ్చుంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. థియేట్రికల్ రివ్యూస్ అండ్ తెలుగు డబ్బుడు మూవీ రివ్యూస్తో పాటు ఓటీటీలో రిలీజ్ అయ్యే అదర్ లాంగ్వేజెస్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తాయి. టైం వేస్ట్ భయ్యా, లిటరల్లీ చెప్తున్నా. ట్రైలర్ కట్లు పోస్టర్లో యూస్ అయితే సినిమా చూడొద్దు. ఏం లేదు అక్కడ, తలా తోక లేని సినిమా భయ్యా. ఏవో డిఫరెంట్ క్రియేచర్స్ని పెట్టేసి మనుషులను చంపేసుకుంటూ కిల్లింగ్స్ ఎక్కువ పెట్టేసుకుని బ్లడ్ బాత్ పెట్టేసుకుంటే సరిపోదు. స్టోరీ బాగుండాలి, స్క్రీన్ ప్లే బాగుండాలి, మెయిన్ సినిమా బోర్ కొట్టకూడదు, చిరాకు రాకూడదు. ఇక్కడ ఈ రెండు జరిగితే ఈ సినిమాలో ఎందుకంటే స్టార్టింగ్ సరిగ్గా ఉండదు, క్లైమాక్స్ బాగోదు, అండ్ ఆ మధ్యలో సీన్ టు సీన్ రైటింగ్స్ అంటారా చాలా వీక్ ఉంటాయి. అండ్ ఆ క్యారెక్టర్స్ అయితే మరీ వరస్ట్గా ఉంటాయి భయ్యా. ఇంకా క్రీచర్స్ అంటారా మనిషి రూపంలో ఉండే క్రీచర్సే, కానీ వాటికంటూ ప్రత్యేకంగా ఇంట్రెస్టింగ్ సీన్ లాంటివి ఏముండవు. వస్తూ ఉంటాయి, చంపుతూ ఉంటాయి, తింటూ ఉంటాయి, వెళ్ళిపోతూ ఉంటాయి. ఈ టైప్లో ఉంటుంది తప్ప పెద్దగా స్టోరీ అంటూ ఏం నడవదు మూవీలో. ఎక్కడ ఉన్న స్టోరీ అక్కడే ఉంటుంది, పెద్ద కథలతో కూడా. ఏదన్నా అంటే మాత్రం మధ్యలో వైట్ స్క్రీన్ ఒకటి వేసేసి కొన్ని ఫ్లాష్ బ్యాక్ పోర్షన్స్ చేస్తారు. అవి మరీ చిరాకు తెప్పిస్తుంటా అని చెప్పాలేరా సోదాన ఫీల్ అయితే వస్తుంది తప్ప మూవీ మీద ఇంట్రెస్ట్ అయితే కలగదు. అండ్ ఫైట్ సీక్వెన్సెస్ పోనీ ఆ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఏమైనా ఉన్నాయా ఫారెస్ట్లో అంటే అవి కూడా లేవు భయ్యా. ఆ ఫైట్ సీక్వెన్సెస్ కానీ ఆ యాక్షన్ బ్లాక్స్ కానీ అన్నీ కూడా చాలా చిరాగ్గా ఉంటాయి. ఏమైనా బాగున్నాయా అంటే అక్కడక్కడ విజువల్ కట్స్ బాగుంటాయి, ఆ టెక్నికల్ పరంగా సినిమా బాగుంటుంది అంతే. తెలుగు డబ్బింగ్ అయితే మరీ వర్స్ట్ ఉంటుంది. చెప్పాల్సిన డబ్బింగ్ చెప్పేస్తారు, బట్ ఇంకా డైలాగ్స్ వస్తూనే ఉంటాయి. ఆ డైలాగ్స్ మాత్రం డబ్బింగ్ రాదు తెలుగులో. అసలు తెలుగు డబ్బింగ్ అక్కడ జరిగే డైలాగ్స్ కూడా మ్యాచింగ్ కూడా అస్సలు కుదరలేదు, సింక్ అస్సలు అవ్వలేదు. చాలా ఇరిటేషన్ అయితే వచ్చింది నాకు చూస్తున్నంతసేపు కూడా. ఎందుకంటే మూవీలో అసలేదు, ఆ సీన్స్లో కూడా అంత దమ్ము లేదు. అవే చూడలేక చేస్తున్నాంరా అంటే తెలుగు డబ్బింగ్ అస్సలు మ్యాచ్ కాలేదు. నేను యాక్చువల్లీ తెలుగు డబ్బింగ్ అంత పట్టించుకొని పోయి ఆ సబ్ టైటిల్స్తో చూసుకుంటూ వెళ్ళిపోతా, బట్ ఆ సబ్ టైటిల్స్ కూడా వేయలేదు అక్కడ. చిరాకు వచ్చింది నాకైతే. స్టార్ట్ అన్న మూవీ అక్కడ కూడా నాకైతే వర్కౌట్ అవ్వలేదు, అంత ఇంట్రెస్టింగ్ గా కూడా అనిపించలేదు. టైం వేస్ట్ అయితే అనిపించింది. మీరు చూద్దాం అనుకుంటే ఫ్రీ సైట్స్లో అవైలబుల్గా ఉంది. తెలుగు డబ్బింగ్ వరస్ట్ ఉంది, ఫ్యామిలీ వాచబుల్నే. ఎంత దరిద్రమైన సినిమాలు కూడా ఫ్యామిలీతో చూద్దామంటే చూడండి భయ్యా, మీ ఇష్టం. దీనికన్నా మంచి సినిమాలు చాలా ఉన్నాయి ఓటీటీలో గట్రా. మీకు సజెషన్స్ కావాలంటే మన ఛానల్లో ఆల్రెడీ క్రియేట్ చేసి ఉంటాయి ప్లేలిస్టులు. ఒకసారి ఛానల్ ఓపెన్ చేసి అందులో ప్లేలిస్ట్ ఆప్షన్స్లోకి వెళ్ళండి. మీకు మూవీ సజెషన్స్ అని చెప్పి, వెబ్ సిరీస్ సజెషన్స్ అని చెప్పి వీడియోస్ ఉంటాయి. ఒకసారి విజిట్ చేసి చెక్ చేయండి. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుని ఆల్ నోటిఫికేషన్స్ అన్న ఆప్షన్ క్లిక్ చేసి పెట్టుకోండి. డైలీ 2-3 వీడియోస్ కంటెంట్ అయితే మన ఛానల్లో వస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ని పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి. లవ్ యూ ఆల్, బై.